శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం మానస కార్యక్రమంలో ఆధ్యాత్మికతలో కర్మల యొక్క ముఖ్యత, కర్మల యొక్క ప్రాధాన్యత గురించి చాలాసార్లు తెలుసుకున్నాము. ఈరోజు ముఖ్యంగా శ్రేష్ఠ కర్మల గురించి తెలుసుకుందాము. కర్మలలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో వీటినే సుకర్మ, అకర్మ, వికర్మ అని చెప్పడం జరుగుతుంది. సుకర్మ అంటేనే శ్రేష్ఠ కర్మలు, ఇంకొకటి అకర్మలు, మూడవది వికర్మలు. వికర్మల్ని అర్థం చేసుకోవడం చాలా సులభం, ఎందుకంటే మన చుట్టూ అవి చాలా ఉన్నాయి కాబట్టి. వికర్మల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారము అనేటువంటి ఈ 5 వికారాలకి లోబడి చేసేటువంటివే వికర్మలు. మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, ఎవరో లెఫ్ట్ నుంచి ఫాస్ట్గా వచ్చి మనల్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయారు. అందులో ఏం వికారం ఉంది అనుకోవచ్చు మనం, కానీ అందులో ఏం వికారం ఉంది? సూక్ష్మమైన అహంకారం అనే వికారం ఉంది. నేను వీళ్ళ వెనకాతలు నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఓవర్టేక్ చేసుకుని వెళ్తాను. సాగినన్నాళ్ళు బాగానే ఉంటుంది, సాగకపోయినప్పుడే ప్రమాదం వస్తుంది. అలాగే మనం ఏదో తిని మనం మంచిగా కారులో వెళ్తున్నాం, తినిన తర్వాత ప్యాకెట్ తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాం. అందులో ఏం వికర్మ ఉంది? నిర్లక్ష్యం అనేటువంటి వికర్మ ఉంది. నా కారు నీట్గా ఉండాలి, రోడ్డు మీద ఏమైతే ఏమైంది, ఇంకా రోడ్డు మీద చెత్త పడేస్తాం మనం. ఇవన్నీ తెలుసో తెలియకో చిన్న చిన్న వికర్మలే. ఉదాహరణకి మనం ఒక అరటిపండు తొక్కి వాళ్ళు తినేసి రోడ్డు మీద పడేసాం. నాకేం పోయింది, నేను హ్యాపీగా అరటిపండు తినేసాను. ఇప్పుడు ఆ అరటిపండు తొక్క మీద ఎవరన్నా జారి పడవచ్చు, ఒక వెహికల్ జారి పడిపోవచ్చు, లేదంటే ఎవరన్నా అంధులు నిజంగా ఆ రోడ్ ఎమ్మట వెళ్తుంటే వాళ్ళకి తెలియక దాని మీద జారి పడవచ్చు. అవన్నీ మనకు తెలియవు కదా, ఎందుకంటే మనం అరటిపండు తొక్క పడేసి వెళ్ళిపోయాం. మనం తర్వాత అరటిపండు తొక్క వల్ల జరిగిన నష్టం మనకి తెలియదు. కాబట్టి ఏమీ లేదనుకోండి, అసలు నిజంగా ఏది జరగలేదు అనుకోండి, రేపు అరటిపండు తొక్క క్లీన్ చేయడానికి జీహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు మనకు ఆశీర్వాదాలు ఇస్తారా, ఏమిస్తారు? చూడు ఎవరో తినేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మనకు అసలు అన్నారు? అది కూడా ఒక సూక్ష్మమైన వికర్మ. మన ఇంట్లో వాళ్ళు ఎంగిల్ ఎత్తడానికి కూడా మనం ఒక్కోసారి ఫీల్ అయిపోతూ ఉంటాం. మరి వాళ్ళు మన ఎంగిల్ని ఎత్తుతూ ఉంటే కరెక్టే, అది వాళ్ళ వృత్తి ధర్మం కరెక్టే, కానీ అవసరం లేదు, మనం ఒక డస్ట్బిన్లో వేయచ్చు. ఎందుకు ఇంత క్లియర్గా ఎగ్జాంపుల్తో చెప్పడం జరుగుతుంది అంటే, చాలామంది వికర్మలు చేయడం అంటే హత్యలు చేయడం, దోపిడీలు చేయడం, దొంగతనాలు చేయడం, మానభంగాలు చేయడమే వికర్మలు అనుకుంటారు. కానీ అవన్నీ మహాపాపాలు, ఘాతకాలు అవి. కానీ వికర్మలు అంటే ఈ చిన్న చిన్న వస్తాయి. ఇలాంటివి మనం రోజంతా ఎంత చేస్తూ ఉంటాము? వీటి తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్ అంతా ఎవరి మీదకి వస్తుంది? దీని మీదకి వస్తుంది. ఏ విధంగా అయితే బొట్టు 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 కలిస్తేనే ఒక మహాసముద్రం అవుతుంది, అలాగే ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న చిన్న పాపాలతోనే పాపపు భారం మన మీద పెరుగుతుంది. కాబట్టి ఇవి వికర్మలు. ప్రతి దాంట్లో ఒక సూక్ష్మమైన వికర్మ ఎక్కడో ఉండనే ఉంటుంది, ఎక్కడో ఒకక్కడ. రెండవ రకంవి అకర్మలు. అకర్మలు అంటే వీటి వల్ల పాపము రాదు, పుణ్యము రాదు. మరి వీటిని ఎవరు చేస్తారు? దేవతలు చేసేటువంటి కర్మలని మనం అకర్మల కింద మనం జమ కడతాం. దేవతలు సంపూర్ణ ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు. వారికి దేహ భ్రాంతి అనేటువంటిదే వారికి ఉండదు. నేను ఆత్మను, నేను ఒక దేవాత్మను, ఈ దేహంతో నేను కర్మ చేస్తున్నాననేటువంటి సంపూర్ణ ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ వాళ్ళు సత్య త్రేతాయుగాల్లో కర్మలు చేస్తారు.
అందుకనే వాటిని అకర్మలు అని అంటాం. అంటే నెట్ జీరో, పాపము ఉండదు పుణ్యము ఉండదు, దానికి నెట్ జీరో, కాబట్టి వాటిని అకర్మలు అని అంటాం. మూడవది ఇవాళ మనం తెలుసుకోవాలనుకుంటున్నది సుకర్మలు, శ్రేష్ఠ కర్మలు. ఎందుకు దీని గురించి ఇంత లోతుగా తెలుసుకోవాలి అంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటాం, చిన్న చిన్న సాయాలు చేసేస్తే పక్క వాళ్ళకి అది నేను మంచి పని చేసేస్తాను అనుకుంటాం. మంచి పని వేరు, శ్రేష్ఠ కర్మ వేరు. ఏంటి రెండిటికి తేడా, మంచి పనికి శ్రేష్ఠ కర్మకి? మంచి పని చేసినప్పుడు మంచిగా ఉంటుంది, కానీ దాంట్లో మనకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెట్రోలో కూర్చున్నాం, ఎవరో పెద్ద ఆయన వచ్చారు, మనం లెగిసి వాళ్ళకి సీట్ ఇచ్చాం, అది మంచి పని. కానీ వెంటనే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆయన మనకి థ్యాంక్స్ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. చెప్పకపోతే ఏమనుకుంటాం, నాకేం అవసరం లెగవడానికి, నేను లేచి సీట్ ఇచ్చినా కూడా ఈయన నాకు థ్యాంక్స్ చెప్పలేదు అనుకుంటాం. చేసింది మంచి పనే, కానీ వెంటనే ఇట్ ఫాలోస్ బై అన్ ఎక్స్పెక్టేషన్. కానీ శ్రేష్ఠ కర్మ అనేటువంటిది ఈ విధమైనటువంటి ప్రతిఫలాపేక్షకి దూరంగా ఉంటుంది. కర్మ చేసుకుంటూ వెళ్ళడమే మన పని, దాని యొక్క రిజల్ట్తో మనకి పని లేదు. శ్రేష్ఠ కర్మల యొక్క లా ఏంటి అంటే, ఇవాళ మనం ఒక చిన్న పని చేయొచ్చు, చాలా చిన్న శ్రేష్ఠ కర్మ చేయొచ్చు, కానీ దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మల్టీఫోల్డ్, అంటే 10 రెట్లు ఎక్కువ రిటర్న్ వస్తుంది. దీనికోసం ఒక చిన్నపిల్లవాడి కథ మీకు చెప్తాను. ఒక చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మతో కలిసి షాపింగ్కి వెళ్ళాడు. చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాడు. జనరల్గా బిల్ కౌంటర్ దగ్గర పెడతారు కదా, చాక్లెట్ డబ్బాలు, మిక్సర్ పొట్లాల డబ్బాలు, ఇవన్నీ పెడతారు. ఆ పిల్లవాడు చాలా ముద్దుగా ఉండడంతో షాప్ అతను అన్నాడు, నీకేం చాక్లెట్ కావాలా, చాక్లెట్ తీసుకో, నేను డబ్బులు తీసుకోనిలే అన్నాడు. ఆ పిల్లవాడేమో నాకు వద్దు అన్నాడు. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, అయినా వద్దు అన్నాడు. అప్పుడు ఆ షాప్ అతను ఏం చేశాడు, సర్లే నేను ఇస్తున్నాను తీసుకొని చేతి నిండా చాక్లెట్ని తీసుకుని ఆ పిల్లవాడికి ఇచ్చాడు. తర్వాత వాళ్ళ అమ్మ అడిగింది, ఎందుకు నువ్వు తీసుకోలేదు అంటే, అమ్మా నాది చిన్న చెయ్యి కదా, నేను తీసుకుంటే 2-3 చాక్లెట్లే వస్తాయి, కానీ షాప్ అంకుల్ది పెద్ద చెయ్యి కదా, కాబట్టి ఆయన ఇవ్వడం వల్ల చూడు నాకు బౌలెడు చాక్లెట్లు వచ్చాయి అని. ఎందుకు ఈ కథ చెప్పడం జరిగింది అంటే, ఎప్పుడైతే మనం చేసినటువంటి మంచి పనికి ఇమ్మీడియట్గా ఒక అప్రిసియేషను, ఒక సన్మానము, ఒక పొగడుతో ఎక్స్పెక్ట్ చెయ్యడము అంటే ఆ 2-3 చాక్లెట్లతో సంతృప్తి అయిపోవడం. కానీ ఎప్పుడైతే మనకు దాని మీద ఎక్స్పెక్టేషన్ ఉండదో, ఆ చేసినటువంటి మంచి పని ఏ విధంగా అయితే మనం మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఇవాళ వేస్తాం, ఒక 10,000 వేస్తాం, మర్చిపోతాం, అదొక 5-6 సంవత్సరాల తర్వాత 40,000 50,000 అయిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే. అక్కడ కేవలం 4 రెట్లు 5 రెట్లే అవుద్ది, కానీ ఇక్కడ 100 రెట్లు 1000 రెట్లు అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఇమ్మీడియట్గా నా మాన్ షాన్ పొగడ్తా గౌరవం ఎక్స్పెక్ట్ చేశాము అంటే అదేంటి, పచ్చి పండుని తిన్నట్టు అన్నమాట. కాయ ఇంకా పండకుండానే తినేసాం. బట్ వెన్ వి జస్ట్ లీవ్ ఇట్, అందుకే ఒకప్పుడు ఏమన్నా మంచి పని చేసిన వెంటనే ఈశ్వరార్పణం అనేవారు. నేను ఈశ్వరుడికి ఇచ్చేసానని. ఆయన షాప్ ఓనర్ లాంటి వాడు, ఎప్పుడు ఎన్ని చాక్లెట్లు ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. ఆ టైంలో ఆయన కరెక్ట్ టైంలో మనకి ఇస్తారు. అందుకే హిందీలో ఒక చాలా మంచి సామెత ఉంటుంది, నేకీ కర్ దరియామే డాల్. అంటే నువ్వు మంచి పని చేసావు, కానీ ఆ మంచి పని చేశాను అన్న ఆలోచన కూడా నువ్వు అర్పించే. దరియా అంటే నది, నదిలో పడేసే తర్వాత మనం కనిపెట్టలేం కదా అది ఎక్కడుందో. మనం ఒక రూపాయి బిళ్ళని తీసుకెళ్ళి నదిలో పడేసిన తర్వాత ఎతకగలమా, దాన్ని ఎతకలేం. ఇది కూడా. సో మంచి పనులు చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైతే దాని యొక్క ప్రతిఫలాపేక్ష ఉంటుందో అది కేవలం ఒక మంచి పనిగానే మిగిలిపోతుంది తప్ప శ్రేష్ఠ కర్మ కింద అది తర్జుమా కాదు. అలాగే శ్రేష్ఠ కర్మలకి ఉన్నటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఎవరు అడగకపోయినా చెప్పకపోయినా మనం
మన కర్తవ్యం కాబట్టి మనం చేస్తాం. ఒకళ్ళు చెప్పారనో, ఒకళ్ళు అడిగారనో మనం చెయ్యం. మన బాధ్యత కాబట్టి నేను అది నిర్వర్తిస్తాను. పిల్లలేమన్నా తల్లిదండ్రుల్ని మమ్మల్ని స్కూలుకి పంపించండి, మమ్మల్ని మంచిగా పెంచండి అని అంటారా? అనరు. ఎందుకు చేస్తారు తల్లిదండ్రులు? బికాజ్ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. బికాజ్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. సో శ్రేష్ఠ కర్మ చేయడానికి మనం ఎవరి యొక్క పిలుపుకో, ఆహ్వానానికో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ పరిస్థితి చూడగానే నేను ఇది చెయ్యాలి అనేటువంటి థాట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఏ విధంగా అయితే ఒక చంటి పిల్లవాడు వెళ్ళి ఎలక్ట్రిక్ సాకెట్లో చేయి పెడుతున్నాడు అనుకోండి, మనం ఆ పిల్లలు మనకి తెలిసినా తెలియకపోయినా, మన పిల్లలు కాకపోయినా కూడా వెంటనే వెళ్ళి మనం ఏం చేస్తాం? చైల్డ్ని మనం లాగుతాం వెనక్కి. మనకెవరూ చెప్పలేదు. ఇట్ ఈస్ అవర్ ఇన్స్టింక్ట్. సో ఎవరిలో అయితే శ్రేష్ఠ కర్మలు చేసేటువంటి క్వాలిటీ ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా ఏ టైంలో ఏది చేస్తే మంచిదో అది చేస్తారు. ఇంకా శ్రేష్ఠ కర్మలకు ఉన్నటువంటి 3వ లక్షణము ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే శ్రేష్ఠ కర్మలని ఆచరిస్తూ ఉంటారో వారు చాలా విశాలమైన దృక్పథంతో ఉంటారు. కేవలం నా స్వార్థము, నా మంచే జరగాలని వాళ్ళు కోరుకోరు. ఎవరికి హాని చెయ్యకపోవడం ఒక చాలా మంచి విషయమే. కానీ హాని చెయ్యకపోవడం కేవలం మంచి, బట్ మేలు చేయగలగడం శ్రేష్టమైనది. నేను ఈ రోజంతా ఎవరిని బాధ పెట్టలేదు అని అనుకుంటాం, చాలా మంచిది. నేను ఎంతమందికి నేను సుఖాన్ని ఇచ్చాను, ఎంతమందికి నేను సంతోషాన్ని ఇచ్చాను, నేను ఇవాళ ఎవరి మీద కోపగించుకోలేదు, చాలా మంచిది. కానీ ఎంతమందితో నేను ప్రేమగా మాట్లాడాను, ఎంతమందితో నేను ఆప్యాయంగా పలకరించాను, అది శ్రేష్ఠ కర్మ కింద వస్తుంది. వికారాలకు లోనవ్వకపోవడం ఒక వింతైతే, దానికన్నా నెక్స్ట్ మెట్టు సుగుణాల ఆధారంగా సన్మార్గంలో నడిచి మనం చేయాలి. ఆధ్యాత్మికత అందుకే కర్మల విషయంలో చాలా పెద్ద పీట వేస్తుంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో, పాశ్చాత్య సంస్కృతిలో కర్మజ్ఞానాన్ని వాళ్ళు అంతగా ఒప్పుకునేటువంటి వారు కాదు. కర్మ ఫిలాసఫీ వాళ్ళకి అసలు తెలీదు. ఏదో అక్కడో ఇక్కడో ఎక్కడో ఉండుంటుంది. కానీ మాస్ పాపులేషన్లో అయితే మాత్రం కర్మ ఫిలాసఫీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కర్మ ఫిలాసఫీని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కర్మే శ్రేష్టం. బౌద్ధ మతంలో అయితే కర్మే సర్వస్వం. కాబట్టి ఈ విధంగా శ్రేష్ఠ కర్మ అనేటువంటిది చేసేటప్పుడు కేవలం ఏదో టెంపరీ బెనిఫిట్ కోసమో, టెంపరీ లాభం కోసమో వాళ్ళు చెయ్యరు. ఒక విశాలమైనటువంటి దృక్పథంతో, విశాలమైనటువంటి హృదయంతో వాళ్ళు శ్రేష్ఠ కర్మను ఆచరిస్తారు. ఇంకా 4వది, శ్రేష్ఠ కర్మ చిన్నదా పెద్దదా అన్న తేడా ఉండదు దానికి. అది చిన్న పన పెద్ద పన అనేటువంటి తేడా అనేటువంటిది ఉండదు. ఉదాహరణకి మనకి రోడ్డు మీద చెప్పులు కుట్టేటువంటి బడ్డీ ఉంటుంది. మన చెప్పు తెగిపోయినప్పుడు మనం దాన్ని ఎంత వెతుకుతాం మనం రోడ్డు మీద, ఏమీ లేకపోతే అట్లీస్ట్ ఒక పిన్నీస్ అన్నా పెట్టాలని. ఆ టైంకి ఆ పని ఎంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పనులు, అన్ని కర్మలు చేసేటువంటి మన మనోస్థితి బట్టే అవి గొప్పవి చిన్నవి అవుతాయి తప్ప చేసే పని వల్ల కాదు. ఇంగ్లీష్లో ఒక చాలా మంచి సేయింగ్ ఉంటుందన్నమాట. ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్వీపింగ్ ద రోడ్స్, ద ఏంజల్స్ ఇన్ ద స్కై షుడ్ అప్రిషియేట్ ద రోడ్. నువ్వు రోడ్లు తుడిచే పనే నువ్వు చెయ్యొచ్చు, కానీ ఆకాశంలో ఉన్న దేవతలు కూడా ఆ రోడ్డును చూసి మెచ్చుకోవాలి. అంతే తప్ప అందరూ చూస్తుంటే అప్పుడు బాగా చేసి ఎవరూ చూడనప్పుడు సర్ది పెట్టేస్తే అది శ్రేష్ఠ కర్మలోకి రాదు. మనం ఏదైతే మనకి చేస్తున్నామో అది చిన్నదా పెద్దదా అనేటువంటి విషయం కాదు. అక్కడ చేసేటప్పుడు మన యొక్క స్థితి బట్టి అది ఆధారపడుతూ ఉంటుంది. చూడండి, కరోనా సమయంలో చాలా మంది ఇళ్లల్లో ఉంటూ ఎంతో మందికి క్యారేజీలు పంపించారు. చాలా మంది హాస్పిటల్స్కి క్యారేజీలు, డిస్పోజబుల్ వాటిల్లో రోటీ, సబ్జీ, దాల్, రైస్ వండి పంపించిన ఫ్యామిలీస్ గోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళలో చాలా మంది గురించి పేపర్లో వచ్చే
చాలా మందికి రాకపోయి కూడా ఉండుండొచ్చు. వాళ్ళు చేసిందక చాలా చిన్న పనే. ఏముంది, ఒక రోటీ సబ్జీయే కదా చేశారు. కానీ ఆ సమయం, సందర్భం బట్టి ఆ పని ఎంత మహత్కరమైనటువంటిది. కాబట్టి దీంట్లో చిన్న, పెద్ద అనేటువంటి తేడా లేదు. మనకు బాగా దాహం వేస్తుందనుకోండి, ఆ దాహం వేస్తుంది బాగా. ఆ టైంకి ఎవరో ఒకళ్ళు మంచి ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారనుకోండి, ఫస్ట్ ఏమంటారు, "ఇది తింటానండి, కాస్త కొంచెం మంచినీళ్ళు ముందు తాగనివ్వండి" అని. అయ్యో లేదండి, ఇది చాలా సూపర్ ఐస్ క్రీము, యూరప్ ఐస్ క్రీము, అది ఐస్ క్రీమ్ అని. అవునండి తింటాను, కానీ నాకు ముందు మంచినీళ్ళు కావాలండి అని. సో అక్కడ నెసెసిటీ నాకు వాటర్. పక్కన ఎంత గొప్ప డ్రింక్ ఉండనివ్వండి, పానీయం ఉండనివ్వండి, నాకు అది నచ్చదు. ఎందుకంటే నాకు ముందు వాటర్ కావాలి, మంచినీళ్ళు కావాలి నాకు. కాబట్టి ఈ విధంగా చిన్న, పెద్ద అనేటువంటి తేడా కూడా శ్రేష్ఠ కర్మలకి ఉండదు. ఇంకొక ఐదవది, నేనేదో ఒకసారి చేసేసాను ఇంక అయిపోయింది అనేది కాదు. ఆధ్యాత్మికంగా ఏ పనైనా సరే నిరంతరం కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉండాలి. ఉదాహరణకి నేను ఇవాళ అందరితో ప్రేమగా, ఆప్యాయంగా ఉన్నాను. అంటే దాని అర్థం మర్నాడు ఉండకూడదని కాదు. ఇట్ షుడ్ బికమ్ ఎ నేచర్ ఇన్ లైఫ్. అది నిరంతరం, ఎల్లవేళలా నిరంతరంగా సాగేటువంటిది. అది ఒక సంస్కారం. అది ఒక నేచర్. పక్కోళ్ళు పొగుడుతుంటే ఉత్సాహంగా బాగా చేయడము, పక్కోళ్ళు నిందిస్తుంటే కుంగిపోయి కూర్చుని పోవడం శ్రేష్ఠ కర్మల్లోకి రాదు. కాబట్టి ఇది నిరంతరం, ఎల్లవేళలా జరిగేటువంటి ప్రాసెస్. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక అవసరం వచ్చిన సమయంలో మంచి పని చేస్తాడు. బట్ ఆ ఒక్కరోజు ఆ మంచి పని చేసి మిగిలిన రోజులంతా మనం వికర్మలకు లోనైతే దాని ఎఫెక్ట్ కూడా పోతుంది. దానికి ఉదాహరణ రావణాసురుడు. రాక్షసులందరిలోకి కూడా శ్రేష్టమైనటువంటి వాడు రావణ బ్రహ్మ అనేటువంటి వారు. కానీ అదంతా కూడా కామము, అహంకారం అనేటువంటి ఈ రెండు వికారాల వల్ల అదంతా తుడిచిపెట్టుకుపోయింది. అదంతా మట్టిగాసిపోయింది. ఇప్పటికీ కూడా మనం సంవత్సరం రావణాసురుని తగలబెడుతూనే ఉన్నాం. అంత గొప్ప ఆత్మలింగాన్ని సాధించాడు. సో ఇదే విధంగా నేను ఒకప్పుడు చాలా మంచి పనులు చేశాను, నేను ఒకప్పుడు చాలా మంచి కర్మలు చేశానని చెప్పి దాని రిజల్ట్ నాకు ఎప్పటి వరకు ఉంటుంది అని మనం అనుకోకూడదు. రోజు చేస్తూ ఉండాలి, రోజు ఆచరిస్తూ ఉండాలి. అయితే ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, నువ్వు శ్రేష్ఠ కర్మలు చేయాలంటే చాలా గొప్ప గొప్ప పనులే చేయాల్సిన అవసరం లేదు. నీ కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు కరెక్ట్గా నిర్వర్తించాలని. శ్రీమద్ భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడికి ఏం చెప్పడం జరిగింది? నీ పని ధర్మాన్ని గెలిపించడం, అధర్మాన్ని గెలిపించడం కాదు. నువ్వు ఇప్పుడు మోహానికి వశమయ్యావు అంటే అధర్మాన్ని గెలిపిస్తావు. కాబట్టి నీ పనేంటి? ధర్మాన్ని గెలిపించేందుకు ఈ ధర్మయుద్ధం చేయడం. కాబట్టి మనం ఏదైతే చెయ్యాలో అది ఎవరూ మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అది మన బుద్ధికి, మనకి ఇంట్యూషన్కి, మనకి తగిలి మనం చేస్తూ ఉంటాం. మరి అడగచ్చు, మరి సిస్టర్ ఇలాంటి శ్రేష్ఠ కర్మలు ఇప్పుడు చెయ్యాలి అంటే ఈ సమాజంలో పాసిబుల్లా అనేసేసి. మనం సమాజము అంటే ఏదో పెద్ద మన కాలనీకో, మన సిటీకో, మన కంట్రీకో మనం చెయ్యక్కర్లేదు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళతోనే. ఉదాహరణకి నాకు మంచి ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో నన్ను ఏదో అన్నారు. ఇప్పటికీ నేను మనసులో అదే మాటను పెట్టుకుని ఉన్నాను. వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడల్లా నేను ఆ మాటే తలుచుకుంటున్నాను. దాన్ని వదిలేయండి, వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. ఇది శ్రేష్ఠ కర్మ. ఒక వ్యక్తిని మనం ఫర్గివ్ చేయడం, క్షమించడం అనేటువంటిది చాలా పెద్ద శ్రేష్ఠ కర్మ. వాళ్ళ మనసులోంచి పెద్ద గుదిబండని దించుతాము, మన మనసులోంచి కూడా గుదిబండని దించుతాం. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో తీయగా మాట్లాడడం, మెల్లగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం కూడా శ్రేష్ఠ కర్మ. మన మాటల వల్ల పక్క వాళ్ళు బాధపడకుండా, నొచ్చుకోకుండా, ఏడవకుండా నవ్వి మనస్ఫూర్తిగా ప్రేమగా మనతో మాట్లాడితే అది చాలా పెద్ద శ్రేష్ఠ కర్మ. మన ఇంట్లో ఉండే పనమ్మాయితో మనం మంచిగా మాట్లాడచ్చు. ఓయ్ ఇలా పిలవకుండా, ఆమెకి ఓ పేరు ఉంటుంది, ఆ పేరుతో ఆమెను మంచిగా పిలిచి
మనకున్న దాంట్లోనే ఆమెకు కొంచెం పెట్టి, ఒక పండగ వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఒక 100 రూపాయలు ఇచ్చి, ఆ 100 రూపాయలు మనకు పెద్ద విషయం కాదు, కానీ ఆమెకు అది చాలా పెద్ద విషయం. అది ఆమె ఎప్పుడూ గుర్తుపెట్టుకుని, పండగ వచ్చిందంటే అమ్మగారు నాకు 100 రూపాయలు ఇచ్చారు. సో శ్రేష్ఠ కర్మలు చేయడానికి మనం ఏదో చాలా పెద్ద టాటాలు, బిర్లాలు, అంబానీలు అయిపోవాల్సిన అవసరం లేదు. మన నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి 10 మందితోనే మనం చాలా పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. దీనికి ఒక చిన్న కథ అనేటువంటిది చెప్తాను. ఒక అడవిలో ఒక యోగి యోగం చేసుకుంటూ ఉన్నాడు. మహా తపస్సును చేసేవాడు, అహోరాత్రులు తపస్సు చేసేవాడు. అలా తపస్సు చేస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి అతని సిగలో రెట్ట వేసింది. ఆయన యొక్క ధ్యానం భంగమైంది. ఆయనకు చాలా కోపం వచ్చి ఆ పక్షి కాసిలా చూశాడు. తన తపశ్శక్తి వల్ల ఆ పక్షిని చూసిన వెంటనే ఆ పక్షి భస్మమైపోయింది. తర్వాత సన్యాసి గ్రామంలోకి వెళ్ళి భిక్షాటన చేసుకోవాలి. భిక్షాటన చేసుకునేందుకు ఆయన రోజుకొక ఇంటికి వెళ్ళి అక్కడ భిక్షాటన చేసుకునేవారు. ఆ రోజు కూడా ఒక ఇంటికి వెళ్ళారు. భవతి భిక్షాం దేహి అమ్మా అని పిలిచాడు. ఆ లోపల ఉన్నటువంటి గృహిణి అంది, స్వామి మీరు కాసేపు వేచి ఉండండి, నేను వస్తాను అనేసి. ఇంకా ఆమెకు సమయం పడుతుంది, ఇంకా బయటికి రావట్లేదు. ఈసారి ఇంకొంచెం గట్టిగా అరిచాడు. అరిస్తే ఆమె లోపల నుంచి ఏమన్నారో తెలుసా? నీ కోపానికి భస్మమైపోవడానికి నేను అడవిలో పక్షిని కాదు అని అన్నారు. సన్యాసికి బాగా ఆశ్చర్యం వేసింది. నేను అడవిలో ఏదో పక్షిని చంపానన్న విషయము ఈ ఇంట్లో ఉన్న ఈవిడికి ఎలా తెలిసింది, గృహిణికి ఎలా తెలిసింది అని ఆయన కుతూహలం పెరిగి అక్కడే వెయిట్ చేశాడు. ఆమె కొద్దిసేపటికి బయటకు వచ్చారు. చక్కగా అన్నం అన్నీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు. అప్పుడు ఈయన అడుగుతారు, పక్షి గురించి మీకు ఎలా తెలిసిందండి అని. అప్పుడు ఆమె ఎంత సుందరమైన జవాబు ఇచ్చారంటే, మీరు అడవిలో తపస్సు చేస్తూ ఆశ్రమంలో ఉంటూ సాధించినటువంటి తపశ్శక్తి ఏదైతే ఉందో, నేను గృహస్థాశ్రమంలో ఉంటూ ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా, ఒక కూతురుగా నా యొక్క బాధ్యతల్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తూ అంతే తపశ్శక్తిని నేను కూడా జమ చేసుకున్నాను అని ఆమె బదులిచ్చారు. ఒకరు సన్యాసి, సర్వం సంసారాన్ని వదిలేసిన సన్యాసి. ఒకరు గృహిణి, కంప్లీట్గా సంసారంలో ఉన్నటువంటి ఆ గృహిణి. కానీ ఇద్దరూ కూడా వారి యొక్క ధర్మాన్ని పాటించడం వల్ల వాళ్ళకి తపశ్శక్తి అనేటువంటిది లభించింది. కాబట్టి మనం గొప్ప గొప్ప పనులే చేయాలి, ప్రతిదానికి ఒక పేపర్లో రావాలి, ఒక యూట్యూబ్లో రావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం కళ్ళు తెరిసిన దగ్గర నుంచి రాత్రి కళ్ళు మూసుకుని మళ్ళీ పడుకునే వరకు మనం ఎంతో మందిని కలుస్తాం. తెలిసిన వాళ్ళని కలుస్తాం, తెలియని వాళ్ళని కలుస్తాం. కొంతమందిని జీవితంలో ఒక్కసారే కలవచ్చు, ఇంకోసారి వాళ్ళని జీవితంలో కలవకపోవచ్చు. కానీ వాళ్ళ అందరి పట్ల మన యొక్క ప్రవర్తన, మన యొక్క చరిత్ర, మన యొక్క బిహేవియర్ ఎప్పుడైతే మంచిగా శ్రేష్టంగా ఉంటుందో అదే శ్రేష్ఠ కర్మలకి పునాది అవుతుంది. ఇవాల్టి మానసాలో మనం శ్రేష్ఠ కర్మల గురించి తెలుసుకుందాం. వచ్చే మానసాలో ఇంకొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.